హర్మూజ్ స్ట్రైట్ను ఇక హస్తగతం చేసుకునేందుకు అమెరికా ముందుకు అడుగు వేస్తుందా? ఇప్పటికే చర్చలు సఫలం అవ్వలేదు అంటూ అమెరికా చెప్పింది. అయితే హర్మూజ్ స్ట్రైట్ దగ్గర టోల్ వసూలు చేయడాన్ని ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి, ఇంక్లూడ్ భారత్. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా తమ యుద్ధ నౌకల్ని హర్మూజ్ స్ట్రైట్ వైపు పంపించబోతోందా? అయితే హర్మూజ్ స్ట్రైట్ని హస్తగతం చేసుకోవడం పూర్తిగా లేదు అంటే ఇప్పటి వరకు ఇరాన్కి అనుకూలమైనటువంటి షిప్లు మాత్రం యథేచ్ఛగా వచ్చిపోయేవి, మిగతా ఏ షిప్లని అక్కడ అలౌ చేయలేదు. కానీ ఇప్పుడు అమెరికా ఇరాన్కి సంబంధించిన షిప్లని, అంటే ఇరాన్తో ఇప్పుడు బిజినెస్ చేస్తున్నటువంటి షిప్ల మీద టార్గెట్ చేయబోతోందా? ఇరాన్ దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు ఈ వ్యాపార సంబంధాలని పూర్తిగా దెబ్బ కొట్టబోతుందా? ఆ రకంగా హర్మూజ్ స్ట్రైట్ దగ్గర ఇరాన్ మీద పగ తీర్చుకోబోతుందా అంటే అవును అనే సమాధానం వస్తుంది. ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ పై ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. హర్మూజ్ను స్వాధీనం చేసుకోవాలని అమెరికా నౌకాదళానికి ట్రంప్ ఆదేశాలు ఇచ్చారు. ట్రంప్ ఆదేశాలతో ఇప్పటికే అమెరికా నౌకాదళం రంగంలోకి దిగింది. హర్మూజ్లో ఏం జరగబోతుందన్న టెన్షన్ అందరిలోనూ కనిపిస్తోంది. హర్మూజ్ జలసంధిలోకి ఏ షిప్ వెళ్ళినా సరే, లేదంటే ఏ షిప్ బయటకు వచ్చినా సరే పేల్చి పడేయండి అంటూ ట్రంప్ చెప్పాడు. హర్మూజ్లో నౌకల కదలికలను పూర్తిగా ఆపివేస్తున్నాడు ట్రంప్. ఇక హర్మూజ్లో ఇరాన్ పెట్టినటువంటి సీ మైన్స్ను పేల్చేస్తామని కూడా చెప్తున్నాడు. ఒకవేళ ఓపెన్ చేస్తే తామే ఓపెన్ చేస్తాం అంటూ చెప్పింది. అయితే ఇరాన్ మాటిచ్చి ఓపెన్ చేస్తామని చెప్పి ఇప్పుడు ఓపెన్ చేయలేదు అంటూ ట్రంప్కి కోపం వచ్చింది. ఇరాన్ చర్యల వల్ల ప్రపంచం అంతా ఇబ్బంది పడుతోంది అని, పాకిస్తాన్లో జరిగినటువంటి ఈ చర్చల వల్ల ఉపయోగం లేదని ఇక అమెరికా నమ్ముతోంది. అణుశక్తిని వీడేందుకు ఇరాన్ ఒప్పుకోకపోవడంతో చర్చలు విఫలమయ్యాయంటూ ట్రంప్ చెప్తున్నాడు. ఇక యుద్ధం చేయడం అనివార్యం అవుతుందా? నిన్న మొన్నటి వరకు ఒక 4 రోజుల క్రితం వరకు జరిగినటువంటి ఈ భయంకర యుద్ధం తిరిగి మళ్ళీ మొదలవబోతోందా? ఇక ట్రంప్ వేచి చూసే ధోరణి ఉండదా? ఇప్పటి వరకు ఎంతో కొంత ఓపిక పట్టాడు. ప్రపంచ దేశాలకి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందేమో, బ్లేమ్ అవుతామేమో అని ఓపిక పట్టాడు. కానీ ఇరాన్ ఒప్పుకోకపోవడంతో హర్మూజ్ స్ట్రైట్ను ఓపెన్ చేస్తామని చేయకపోవడం 2 వారాల పాటు, మరోవైపు న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపాలని చెప్పిన కండిషన్కి ససేమిరా అనడంతో ఇక ట్రంప్కి పిచ్చెక్కిపోయింది. ఇలా కాదు, ఇక ఇలా లాభం లేదని చెప్పేసి ఇన్ని రోజులుగా ప్రపంచ దేశాల వ్యాపారాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఇరాన్ తాము మాత్రం వ్యాపారం చేసుకుంటోంది. పాకిస్తాన్కు షిప్లను పంపిస్తోంది, చైనాకు షిప్లను పంపిస్తోంది, రష్యాతో తమ వ్యాపార సంబంధాలను కంటిన్యూ చేసుకుంటోంది. ఇతర కొన్ని దేశాలతో మాత్రం ఈ వ్యాపారాన్ని చేసుకుంటుంది. ఇప్పుడు ట్రంప్ ప్రపంచ దేశాల అన్ని దేశాల మీద మీరు దెబ్బ కొట్టి, మా మీద దెబ్బ కొట్టి మీరు ఎలా వ్యాపారం చేసుకుంటారో నేను చూస్తానని చెప్పేసి వాళ్ళ నేవీకి ఇప్పుడు ఆదేశాలు జారీ చేశాడు. ఇరాన్ లోపలికి కానీ వెళ్ళే షిప్లు, లేదంటే ఇరాన్ బయటకు వచ్చే షిప్లు ఏ ఉంటే వాటిని పేల్చేసేయండి అని చెప్పి ఆర్డర్స్ ఇచ్చినట్లుగా కనపడుతోంది. సో ఇప్పుడు ఇరాన్ వ్యాపారాన్ని పూర్తిగా స్తంభింపజేయబోతున్నాడు. ఇన్ని రోజులుగా అమెరికా ఎలాంటి సమస్య ఫేస్ చేసిందో, ప్రపంచ దేశాలు ఎలాంటి సమస్యను ఫేస్ చేశాయో స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని మూసివేయడం వల్ల, ఇప్పుడు ఇరాన్ కూడా అలాంటి సమస్యనే ఫేస్ చేయబోతుందా? స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ పూర్తిగా తన కంట్రోల్లో ఉంది అంటూ ఇప్పటి వరకు గర్వంగా ఫీల్ అవుతున్నటువంటి ఇరాన్కి ఇప్పుడు ట్రంప్ బలమైనటువంటి దెబ్బ కొట్టబోతున్నాడా? వాళ్ళ ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టబోతున్నాడా అనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం అవుతుంది. అండ్ ఇరాన్ యొక్క స్ట్రాటజీ ఇక్కడ మరొకసారి బయటపడింది మనకి. ఏంటి? హర్మూజ్ జలసంధిలో పెట్టినటువంటి ఈ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలియదు అని చెప్పి ఇరాన్ చెప్పింది. ఒకవేళ రేపు యుద్ధం అంతా సార్ట్అవుట్ అయింది అనుకుందాం, అయినా అవ్వకపోయినా హర్మూజ్ జలసంధి గుండా వ్యాపారం చేసుకోవాల్సింది ఇరాన్ కూడా. ఇరాన్కి సంబంధించిన ఎక్కువ వ్యాపారం అక్కడి నుంచే కదా మొత్తం వ్యాపారం అంతా జరిగేది. కానీ ఇరాన్ ఏం చేసింది? మాకు ఉపయోగపడకపోయినా పర్లేదు, మాకంటూ ఒక స్ట్రిక్ట్ రూట్ ఉంది కాబట్టి ఒక పక్కన మాకు ఉపయోగపడకపోయినా పర్లేదు, మిగతా వాళ్ళకి మాత్రం ఉపయోగపడడానికి లేదు అని చెప్పి మొత్తం సీ మైన్స్ పెట్టేసింది. కాకపోతే ఆ సీ మైన్స్ ఎక్కడెక్కడ పెట్టామో మాకు గుర్తులేదు అని చెప్పింది. ఇప్పుడు ఇక్కడ పెద్ద సమస్య వచ్చి పడింది. సో సీ మైన్స్ పెట్టేసాం, ఎక్కడెక్కడ పెట్టామో మాకు గుర్తులేదని చెప్పేసి ఇరాన్ చెప్తోంది. ఇది కావాలని చెప్పినటువంటి ఒక సమాధానంగా ఆర్టీవీ కూడా ప్రస్తావించింది. ఇప్పుడు చూస్తే అదే నిజం అనిపిస్తుంది. ఎలాగో ఈ చర్చలు సఫలమవు, ఈలోపు మనం ఇక్కడ ఉన్నటువంటి సీ మైన్స్ అన్నీ తీసేస్తే, అమెరికా చెప్పినట్లు ఈ 2 వారాల్లో వ్యాపారం జరగాలి కాబట్టి సీ మైన్స్ అన్ని తీసేస్తే అప్పుడు అమెరికాకి ఈజీ అవుతుంది. ఒకవేళ రేపు యుద్ధం చేయడానికైనా లోపలికి ఎంటర్ అవ్వడానికైనా మనం గట్టిగా డిమాండ్ చేయలేని పరిస్థితి ఉంటుందేమో.
సీ మైన్స్ ఉంటే వాళ్ళు భయపడతారు ఖచ్చితంగా అని చెప్పేసి ఎక్కడ తీసేయాల్సి వస్తుందో అని చెప్పేసి మేము మర్చిపోయాం ఎక్కడ పెట్టామో అని చెప్పింది ఇరాన్. అమెరికా అప్పటికి ఒక గ్రూప్ని పంపించింది అక్కడ సీ మైన్స్ని మొత్తం డిఫ్యూజ్ చేయడానికి, కానీ ఈలోగా చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు ఇరాన్ సపరేట్గా ఒక మార్గాన్ని క్రియేట్ చేసింది, అక్కడ క్రియేట్ చేసి అక్కడి నుంచి మీరు వ్యాపారం చేసుకోండి అని చెప్పేసి చెప్పడం మనం చూసాం. లార్క్ ఐలాండ్ మీదుగా వ్యాపారానికి చేసుకోండి, ఐలాండ్ దగ్గర నుంచి వెళ్తే మీరు సేఫ్గా ఉంటారని చెప్పి ఒక మ్యాప్ కూడా రిలీజ్ చేసింది. పీసీఆర్ ట్రై టు గివ్ దట్ మ్యాప్ ఆన్ స్క్రీన్. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇక అమెరికా ఇరాన్ని ఆర్థికంగా దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇరాన్కు ఉన్నటువంటి అతిపెద్ద వ్యాపారం అఫ్కోర్స్ ఆయిల్ అండ్ గ్యాస్ వ్యాపారమే. సో అదిగో మీరు చూస్తున్నారు కదా, ఆ పైన టాప్లో మీకు కార్నర్లో టాప్లో గ్రీన్ అండ్ రెడ్ కలర్ మార్క్స్ కనిపిస్తున్నాయి కాన్సన్ట్రేటెడ్గా. ఆ పక్క నుంచే మీకు అవి మూవ్ అవ్వడానికి కూడా చూస్తున్నారు, అవే షిప్ అండ్ వెజిల్స్ అవే మీకు. సో ఈ మధ్యలో అంతా సర్కిల్ అంతా కూడా ఖాళీ ఉంది. మరొక మ్యాప్ ఉంటుంది, ప్లీజ్ ట్రై టు గివ్ ఇట్. సో ఆ మధ్యలో ఎక్కడి నుంచి కూడా ఆ కార్నర్లో సెంటర్ నుంచి ఎక్కడా వెళ్ళట్లేదు అవి చాలా క్లియర్గా. సో అక్కడంతా బాంబ్స్ పెట్టామని చెప్పింది. ఇప్పుడు అమెరికా ఆ పైన నుంచి వచ్చిపోయే షిప్లన్నింటిని కూడా ఆపేయబోతుంది. అవన్నీ కూడా ఇరాన్ వ్యాపారం చేసుకునేటువంటి షిప్లు, ఇరాన్ వ్యాపారం చేస్తున్నటువంటి షిప్లన్నింటినీ పేల్చేస్తామని చెప్పి అమెరికా చెప్తుంది. వాళ్ళ నేవీకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. వాళ్ళ నేవీ ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ను చుట్టుముట్టబోతుంది. హర్మూజ్ స్ట్రైట్ను ఆక్యుపై చేసుకోవడం కాదు ఇక్కడ ట్రంప్ చేస్తుంది. ఇన్ని రోజులుగా ఏం చేశాడు, హర్మూజ్ స్ట్రైట్ను హస్తగతం చేసుకుంటాం, ఆక్యుపై చేసుకుంటాం మేము అని చెప్పాడు. కానీ ఇప్పుడు అలా చేయకుండా, ఇట్స్ ఎ వెరీ స్మార్ట్ మూవ్ ట్రంప్ నుంచి. అలా చేయకుండా హర్మూజ్ స్ట్రైట్కి దూరంగా దారిలో వాళ్ళు కాపు కాల్చి ఉంటారు, అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. అటువైపుకు వెళ్ళే షిప్పుల్ని వాళ్ళు అలౌ చేయరు, అటువైపు నుంచి వచ్చే షిప్పుల్ని అలౌ చేయరు, ఇరాన్ వైపు నుంచి వచ్చేవి. ఒకవేళ కూడదంటే అమెరికాతో యుద్ధం చేయాల్సి ఉంటుంది, వాళ్ళ షిప్పుల్ని పేల్చేస్తారు. కాకపోతే ఇక్కడ చాలా డేంజర్ కండిషన్ మరొకటి ఉంది. చిన్న చిన్న దేశాలైతే ఖచ్చితంగా అమెరికాకు భయపడిపోతాయి, వాళ్ళు చెప్పింది మాట వినరు. కానీ రష్యాతో ఇప్పుడు ఇరాన్కి వ్యాపార సంబంధాలు ఉన్నాయి, చైనాతో వ్యాపార సంబంధాలు ఉన్నాయి, భారత్తో వ్యాపార సంబంధాలు అటువైపు నుంచి వచ్చేటువంటి షిప్లు కొన్ని ఉన్నాయి. అంటే ఇప్పుడు భారతదేశం యొక్క షిప్పులను కూడా పేల్చేయడానికి రెడీ అవుతుందా అవకాశం ఉంటే? ఇప్పుడు భారత్కి సంబంధించిన షిప్పులు మొన్న 6 ఇరాన్ వదిలేయడాన్ని మనం చూసాం. రేపు ఇరాన్ ఒకవేళ భారత్కి సంబంధించిన షిప్పులను అటువైపు నుంచి అలౌ చేస్తే వాటిని పేల్చివేస్తుందా అమెరికా? రష్యాకి సంబంధించిన షిప్పులను పేల్చివేయగలుగుతుందా, ఆపేయగలుగుతుందా? చైనాకి సంబంధించిన షిప్పులను అక్కడ ఆపేయగలుగుతుందా? ఒకవేళ ఆపేస్తే ఏం జరుగుతుందో మనకు తెలీదా? ఇక మూడో ప్రపంచ యుద్ధానికి అది నాంది పలకదా? డైరెక్ట్గా రష్యాని, చైనాని, లేదంటే భారతదేశం లాంటి దేశాలను సైతం అక్కడ గెలికినట్లు అవుతుంది. ఇన్ఫ్యాక్ట్ బలమైన దేశాలని కూడా ఇప్పుడు ఈ యుద్ధంలోకి అలౌ చేసినట్లు అవుతుంది, ఇన్వైట్ చేసినట్లు అవుతుంది ట్రంప్కి. మరి ఎలా చేయబోతున్నాడు? మరోవైపు చైనా అండ్ రష్యా ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్గా ఉన్నాయి. ఖచ్చితంగా దే ప్లే బై దేర్ ఓన్ రూల్స్. అమెరికా చెప్పినట్టు వినరు. మీరు ఆగండి, నేను ఇక్కడ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నానంటే అసలే వినరు, ఎందుకంటే ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సో ఖచ్చితంగా ఇప్పుడు అమెరికానేమో హర్మూజ్ స్ట్రైట్ని హస్తగతం చేసుకోవాలని ఎలాగైనా సరే ఇరాన్ని దెబ్బ కొట్టాలని చూస్తుంది. ఇరాన్ వ్యాపారం చేస్తుందేమో అగ్రదేశాలు రష్యా, చైనా లాంటి దేశాలతో వ్యాపారం చేస్తుంది. చైనాకు వెళ్ళేటువంటి more than 10% ఆయిల్ ఇక్కడి నుంచే వెళ్తుంది, ఇరాన్ నుంచే వెళ్తుంది. మరోవైపు రష్యాతో వ్యాపార సంబంధాలు ఎన్నో రకాల ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ పెట్టుకుంది. సో వీటన్నిటిని ఆపగలిగే సత్తా ఇప్పుడు అమెరికాకు ఉందా? ఒకవేళ ఆపితే అది మూడో ప్రపంచ యుద్ధానికి దారితీయదా? జస్ట్ ఇమాజిన్ చైనా అండ్ రష్యా కూడా సీన్లోకి ఎంటర్ అయితే ఎలా ఉంటుంది అనేది మీకే అర్థమవుతుంది. సో ఖచ్చితంగా ట్రంప్ ఇప్పుడు నిప్పుతో తలగొక్కుంటున్నట్లుగా ఉంది పరిస్థితి. ఖచ్చితంగా అమెరికా యొక్క క్యాపబిలిటీని మనం తక్కువ అంచనా వేయలేం. దే హ్యావ్ దేర్ ఓన్ స్ట్రాటజీస్, బట్ వీ కాంట్ డినై దిస్ సీరియస్ కాన్సిక్వెన్సెస్. మరోవైపు ట్రంప్ చేసినటువంటి ట్వీట్ మీకు అక్కడ కనిపిస్తుంది. అండ్ ఈ $1 పర్ బ్యారెల్ అనేటువంటి ఈ ట్యాక్స్ వసూలుకి సంబంధించి, టోల్ వసూలుకి సంబంధించి ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ అగేన్స్ట్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా మేము కట్టం, ఇది కరెక్ట్ కాదు, ఇది వ్యాపారాన్ని దెబ్బతీస్తుంది, రేట్లు పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఓవైపు ఇక అమెరికా, ఇరాన్, చైనా, భారత్, ఈవెన్ యూరోపియన్ కంట్రీస్
సౌదీ అరేబియా, ఇలా అన్ని దేశాలు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేయడాన్ని మనం చూసాం. ఒక్కసారి ట్రంప్ చేసినటువంటి ట్వీట్ కూడా, ఆ వార్నింగ్ కూడా నేను మీకు చదివి వినిపిస్తాను. ఇట్స్ ఎ వెరీ సీరియస్ వార్నింగ్. చర్చలు ఇక సఫలమవుతాయేమో అని అనుకున్న సమయంలో, ఇన్ని రోజుల వార్కి బ్రేక్ పడుతుందేమో అనుకున్న సమయంలో చర్చలు ఏమాత్రం ఎలాంటి ఫలితం ఇవ్వకుండా పోవడాన్ని మనం చూస్తున్నాం. అగైన్ మళ్ళీ సేమ్ కైండ్ ఆఫ్ సీరియస్నెస్ ఇప్పుడు తెర మీదకి రావడాన్ని మనకు కనిపిస్తోంది. సో మరొకసారి భయంకరమైన యుద్ధాన్ని మనం చూడబోతున్నాం. ఈసారి అమెరికా ఇక పూర్తిగా అన్లీష్ అవ్వబోతుందా? ఇప్పటి వరకు ట్రంప్ అది ఏదో భయంకరమైనది చేస్తానని వార్నింగ్స్ ఇవ్వడంతో సరిపెట్టాడు. ఇప్పుడు మాత్రం అలా కాకుండా మరింత భయంకరమైనటువంటి యుద్ధాన్ని చేయబోతున్నాడా అనే ప్రశ్న వస్తే అవుననే సమాధానం కనిపిస్తుంది. ఎందుకంటే దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్. ఎందుకంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ఇరాన్ ఒప్పుకోవాలని చెప్పి ట్రంప్ అడుగుతున్నాడు, ఆపేయమని చెప్పేసి అడుగుతున్నాడు. కానీ ఇరాన్ ఒప్పుకోవని చెప్తుంది. అసలు ఇరాన్ యుద్ధం చేస్తుందే ఈ విషయంలో కదా. న్యూక్లియర్ ప్రోగ్రామ్ మేము ఆపమని ఇరాన్ చెప్తుంది. ఆపేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పేసి ట్రంప్ చెప్పి వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉండకూడదు ఇస్లామిక్ రాడికల్స్ దగ్గర అని చెప్పేసి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు ఇజ్రాయెల్ అండ్ అమెరికా. అసలు అక్కడే ఆ విషయం గురించే ఇంత పెద్ద మారణ హోమం జరుగుతుంటే, ఇన్ని లైఫ్ సాక్రిఫైస్ అవుతూ, ఇన్ని లక్షల కోట్ల సంపద ఆవిరవుతూ, ప్రపంచం అంతా గందరగోళం అవుతుంటే ఇప్పుడు అదే ఆపేయండి అని చెప్పేసి ఇరాన్ని పిలిచి అడిగితే ఎందుకు ఒప్పుకుంటుంది? సో ఇక్కడ ఫెయిల్ అవుతుందని తెలిసే అమెరికా ఇలాంటి చర్చలకు సంసిద్ధం అయిందా అనే ప్రశ్న కూడా వస్తుంది. సో ట్రంప్ చేసినటువంటి ట్వీట్ నేను ఒక్కసారి చాలా ఫాస్ట్గా ఒకసారి మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. చాలా సుదీర్ఘమైనటువంటి ట్వీట్ చేశాడు ట్రంప్. చాలా విషయాలు ఇందులో మెన్షన్ చేశాడు. సో దేర్ యూ హ్యావ్ ఇట్. The meeting went well. Most points were agreed, but the only point that really mattered, nuclear, was not. అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి మాత్రం అగ్రీ అవ్వలేదు అని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నాడు. Effective immediately, the United States Navy, the finest in the world, will begin the process of blocking any and all ships trying to enter or leave the Strait of Hormuz. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్లోకి వచ్చి పోయేటువంటి ఏ షిప్పులనైనా సరే మేము ఆపబోతున్నాం. ప్రపంచంలో గొప్ప నేవీ, అమెరికా నేవీ వీటన్నిటిని ఆపబోతుంది అంటూ ట్రంప్ చేసినటువంటి ఒక ప్రకటన మనం చూస్తున్నాం. ఎట్ సమ్ పాయింట్ we will reach an all being allowed to go in, all being allowed to go out basis, but Iran has not allowed that to happen by merely saying there may be a mine out there somewhere that too nobody knows about but them అంటూ చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఈ మైన్స్ అనే భయాన్ని చూపించి ఇరాన్ ఇక్కడ అందరినీ బ్లాక్ చేసి పడేసింది, ఇక అంతా అయిపోయింది అనుకున్న సమయంలో అని చెప్పి ట్రంప్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. దిస్ ఈజ్ వరల్డ్స్ ఎక్స్టార్షన్. ఇప్పుడు టోల్ వసూలు చేయడానికి చాలా కీలకమైన అంశాలు మాత్రం చదువుతున్నాను. ఇది ఎక్స్టార్షన్గా చెప్తున్నాడు. అంటే ఒక దోపిడీ కింద ట్రంప్ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. సో they are going to blow all these vessels and ships to hell అని చెప్పి కూడా చెప్తున్నాడు. చాలా కీలకమైన అంశాలు. లాక్డ్ అండ్ లోడెడ్, వీఆర్ రెడీ టు డెప్లాయ్ అగైన్ అని చెప్పేసి మరొకసారి చెప్పడం మనం చూస్తున్నాం. సో కీలకమైన అంశాలు మాత్రం నేను చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. చాలా సుదీర్ఘమైనటువంటి ట్వీట్. ఇప్పటికే మరొక ముఖ్యమైన అంశాన్ని కూడా మరొకసారి ట్రంప్ అక్కడ మెన్షన్ చేశాడు. ఏమని? దే ఆల్ ఆర్ డెడ్. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ పోయింది, వాళ్ళ నేవీ పోయింది, వాళ్ళ లీడర్స్ పోయారు, వాళ్ళ ఖమేనీ పోయాడు, ఇంకా వాళ్ళు యుద్ధం చేయలేరు అని చెప్పేసి చెప్తున్నాడు. ఇదే మాట మొన్న కూడా చెప్పాడు, గతంలో కూడా. కానీ ఆ తర్వాత కూడా అమెరికా ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్స్ని వరుసగా కూల్చివేయడాన్ని మనం చూసాం. సో వాళ్ళ ఎయిర్ ఫోర్స్ లేదు, ఇక వాళ్ళ రాడార్ సిస్టమ్స్ లేవు, వాళ్ళ కనెక్షన్స్ పోయాయి, వాళ్ళకు ఉన్న కమ్యూనికేషన్ వ్యవస్థలను మేము ధ్వంసం చేస్తామని చెప్పిన తర్వాతనే అమెరికాకి సంబంధించిన ఫైటర్ జెట్స్ని వరుసగా 2 రోజుల్లో 3 ఫైటర్ జెట్స్ని కూల్చిపడేసింది ఇరాన్. సో ఇరాన్ని ఇప్పటికీ తక్కువ అంచనా వేయలేం. కానీ వెరీ సింపుల్ అండ్ క్లియర్ సిచ్యువేషన్ ఇక్కడ మనకు కనిపిస్తుంది. దట్ దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్ ఫర్ అమెరికా. ఇప్పుడు ఇరాన్కి న్యూక్లియర్ ప్రోగ్రామ్కి పర్మిషన్ ఇస్తే ఇదంతా వేస్ట్ అయిపోతుంది. ఆల్ దిస్ వార్ ఇట్ జస్ట్ ఎ వేస్ట్, ఇట్స్ స్క్రాప్ అయిపోతుంది. కానీ పర్మిషన్ ఇవ్వలేని పరిస్థితి. పర్మిషన్ ఇస్తే వేస్ట్ అయిపోతుంది. అమెరికా ఓడిపోయిందని చెప్తారు, అమెరికా వీక్ అని చెప్తారు, అమెరికాకి చేత కాదని చెప్తారు. ఇరాన్ చాలా దారుణంగా చిత్తుగా అమెరికాని ఓడించింది అని చెప్తారు. అలాగని పర్మిషన్ ఇవ్వకపోతే ఏమవుతుంది? ఇరాన్ యుద్ధం ఆపదు, ఇరాన్తో యుద్ధం కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ఇక తప్పనిసరి పరిస్థితి కనపడుతుంది ట్రంప్కి. ఇక హర్మూజ్ స్ట్రైట్ని అష్టదిగ్బంధనం చేయాలని చెప్పేసి ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు. అన్ని వైపుల నుంచి హర్మూజ్ స్ట్రైట్ ఈజ్ గోయింగ్ టు బీ క్లోజ్.
ఈ ఎక్స్టార్షన్ని, ఈ దోపిడీని మేము ఆపుతామని చెప్తున్నాడు. కానీ ఇక్కడే అతిపెద్ద సమస్య ట్రంప్కి మళ్ళీ మొదలవుతుంది. ఓవైపు ఒక రకమైన చెస్ గేమ్ లాగా తయారైపోయింది ట్రంప్ పరిస్థితి. ఒక పావుని తీసేసేలోపు మరొక సమస్య వచ్చి అడ్డుపడుతుంది, మరొక పావు వచ్చి నిలబడుతుంది అడ్డుగా. సో వీ కెన్ సీ, ఐ వుడ్ లైక్ టు షో యూ సమ్ ఇమాజినేటరీ వీడియోస్ టు యూ. ఎలాంటి సిచ్యువేషన్ అక్కడ ఉండబోతుంది అనడానికి నేను కొన్ని వీడియోస్ నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పటికే మీరు చూస్తున్నారు. ఇట్స్ AI జనరేటెడ్, బట్ ఇట్స్ వెరీ సిమిలర్ టు ద ప్రజెంట్ కండిషన్. ఒకవేళ ఇప్పుడు స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ దగ్గర కండిషన్ కనుక ట్రంప్ చెప్పినట్లుగా మరికొన్ని గంటల్లో మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఎలా ఉండబోతుంది, ఎలాంటి విధ్వంసం అక్కడ ఉండబోతుంది, ఎలాంటి పరిణామాలు అక్కడ చోటు చేసుకోబోతున్నాయి అనడానికి నేను ఒక వీడియోని మీకు ఎగ్జాంపుల్గా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో దే ట్రై టు డిఫ్యూజ్ దోస్ మైండ్స్, బట్ వాళ్ళు చేయలేకపోయారు. అండ్ ఇరాన్ ఏమో డ్రామా ఆడింది, ఇక్కడ చాలా క్లియర్గా అబద్ధం చెప్పింది. అక్కడ మైన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మాకు తెలియదు అని చెప్పేసి, ఎందుకంటే రేపు వాళ్ళు ఉపయోగించుకోలేని పరిస్థితి కూడా వస్తుంది పూర్తి స్థాయిలో హార్మూజ్ స్ట్రెయిట్ని. ఒకవేళ నిజంగా వాళ్ళు ఎక్కడెక్కడ పెట్టారో మర్చిపోతే. అండ్ రెండోది, అది జరిగే విషయం కాదు, ఎందుకంటే ఒక దేశం అంత నిర్లక్ష్యంగా వాళ్ళ ఆయువు పట్టు మీద వాళ్ళే పట్టు కోల్పోయే పరిస్థితినో వాళ్ళే ఉపయోగించుకోలేని పరిస్థితికి వచ్చే సందర్భం అయితే ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు అబద్ధం చెప్పారు అనేది మనకి క్లియర్గా తెలుస్తుంది. సో అదిగో అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ మైన్స్ ఎలా వాళ్ళు ఏర్పాటు చేశారు అనేది మనకు కనిపిస్తుంది. సో ఆల్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మైన్స్ అక్కడ ఉన్నాయి, టార్పిడోస్ అక్కడ ఉన్నాయి, అలాగే బాంబ్స్ అరేంజ్ చేశారు. ఇంకా లోపల సబ్మరైన్స్ కోసం టార్పిడోస్ అండ్ బాంబ్స్ ఉన్నాయి, అండ్ షిప్స్ వెజల్స్ కోసం ఇక్కడ మనకి ఆ మైన్స్ కనిపించడాన్ని మీరు చూస్తున్నారు. ఆ మధ్యలో ఇలా తేలుతూ కనిపించేవి మీకు కనిపిస్తుంది. సో వీటితో పాటుగా మరికొన్ని అన్మ్యాన్డ్ షిప్స్ అయితే వాళ్ళు అక్కడ ఏర్పాటు చేసుకోవడాన్ని మనం చూసాం. సో ఓవరాల్గా సిచ్యువేషన్ ఈజ్ గోయింగ్ టు బి మోర్ క్రిటికల్ అండ్ మోర్ వైలెంట్. Very soon it's going to be more violent, it's going to be more critical for the whole world. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ట్రంప్ చెప్పినట్లుగా కనుక చేస్తే, as per this tweet, if he moves forward, almost he is inviting the third world war. There is no doubt at all. ఎందుకంటే అక్కడ దారిలో వచ్చిపోయే షిప్స్ అన్నీ కూడా ఇప్పుడు రష్యాకి సంబంధించినవి ఉన్నాయి, ఇండియాకి సంబంధించినవి ఉన్నాయి, చైనాకి సంబంధించినవి ఉన్నాయి, తుర్కీకి సంబంధించినవి ఉండొచ్చు, ఇంకేదో దేశానికి సంబంధించినవి ఉండొచ్చు. ఇప్పుడు ఈ దేశాలన్నీ కూడా అమెరికాకి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేవు. ఎస్పెషలీ రష్యా అండ్ చైనా, హూ ఈస్ బ్యాకింగ్ దిస్ వార్, హూ ఈస్ బ్యాకింగ్ ఇరాన్. సో ఈ దేశాలు ఇప్పుడు అమెరికా వచ్చి ఇటువైపు నుంచి ఏ షిప్లు వెళ్ళడానికి లేదు, ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ఎవ్రీ షిప్ అని చెప్తే వింటాయా మాట? నువ్వెవరు మా షిప్పులను ఆపడానికి అని చెప్పేసి అమెరికాని రష్యా అడుగుతుంది, చైనా అడుగుతుంది. అప్పుడేంటి, నేను చెప్పిన మాట ఇరాన్ వినడం లేదు కాబట్టి మీ షిప్పులను కూడా నేను ఆపేస్తున్నాను అని చెప్పి అమెరికా రష్యాకి చెప్పగలుగుతుందా? చైనాకి చెప్పగలుగుతుందా? చెప్తే వాళ్ళు ఊరుకుంటారా? సో ఖచ్చితంగా మరొక భయంకరమైన యుద్ధానికి ట్రంప్ ఇన్వైట్ చేయబోతున్నాడా? ఇప్పుడు ఈ చర్చలు సఫలం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మరోవైపు ఈ చర్చలు సఫలం అవ్వకపోవడంతో పాకిస్తాన్కి ఇంకా పెద్ద తలనొప్పి వచ్చింది. ఏ చర్చల్ని చూపించైతే తమను ఒక శాంతి కపోతంగా చూపించుకోవాలని ప్రయత్నించారో, ఏ చర్చల్ని చూపించైతే అంతర్జాతీయ స్థాయిలో తమ పేరుని, తమ మీద ఉన్న మురికిని కడిగేసుకోవాలని చెప్పి చూశారో, ఏ చర్చల్ని చూపించి అంతర్జాతీయంగా మరొకసారి అప్పులు తెచ్చుకొని బతకడానికి ట్రై చేశారో, ఇప్పుడు అవే చర్చలు విఫలమయ్యాయి. సో వాళ్ళకి హోటల్ ఖర్చులు కూడా రాని పరిస్థితి కనపడుతుంది. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి కీలక నాయకులు వచ్చినప్పుడు ప్రోటోకాల్ చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ప్రోటోకాల్ ఏర్పాటు చేయాలి, సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి, హోటల్స్ అండ్ అదర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈవెన్ వాళ్ళు మళ్ళీ ఇరాన్ నుంచి వచ్చేటువంటి అక్కడ నాయకుల్ని ఎస్కార్ట్ చేయడం కోసం సపరేట్గా వాళ్ళ యుద్ధ నౌకల్ని పంపించారు. అదొక ఖర్చు, కోట్ల రూపాయల ఖర్చు. ఇలా అన్ని రకాలుగా కొన్ని వందల కోట్ల రూపాయల ఖర్చు ఇప్పుడు పాకిస్తాన్ పెట్టింది. సో ఇప్పుడు వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియని పరిస్థితి పాకిస్తాన్కి. సో ఓవరాల్గా ఈ చర్చల వల్ల కేవలం ఇరాన్, అమెరికా మాత్రమే ఈ చర్చల వల్ల నష్టపోవడం పరిస్థితి కాదు, పాకిస్తాన్ కూడా చాలా తీవ్రంగా నష్టపోయింది. ట్రంప్ నిజం చెప్పాలంటే పాకిస్తాన్కి ఈ బాధ్యతను అప్పగించి చాలా పెద్ద నష్టాన్ని చేశాడు. అఫ్కోర్స్ అవి ఫెయిల్ అవుతాయని ముందు నుంచి మనం అనుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు సక్సెస్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. ఎందుకంటే
అమలు సాధ్యం కానీ ఎవరికి ఒప్పుకోలేనటువంటి పరిస్థితి. అటు అమెరికా ఇరాన్ చెప్పిన దానికి ఒప్పుకోలేదు న్యూక్లియర్ ప్రోగ్రామ్కి. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపమంటే ఎలాగో ఆపదు, ఎందుకంటే దానికోసం అసలు ఎంత పెద్ద యుద్ధం జరుగుతుంది. సో దే ఆర్ నాట్ దట్ సెన్స్లెస్ ఇప్పుడు అమెరికా చెప్పిన వెంటనే ఆపడానికి. మోర్ ఆఫ్ దే ఆర్ అప్పర్ హ్యాండ్ కండిషన్లో ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దే ఆర్ ఇన్ అప్పర్ హ్యాండ్. సో వాళ్ళు ఎందుకు కోరుకుంటారు, వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు ఇలాంటి ఒక కండిషన్కి? మరోవైపు చైనా, రష్యా లాంటి దేశాల సపోర్ట్ ఇరాన్కి చాలా క్లియర్గా ఉంది. సో దే ఆర్ ఏబుల్ టు కంటిన్యూ దిస్ వార్ ఫర్ మోర్ వీక్స్. ఇన్ఫ్యాక్ట్ మరికొన్ని వారాల పాటు దే హ్యావ్ దట్ కెపాసిటీ టు కంటిన్యూ దిస్ వార్. సో వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? మరోఫ్ అమెరికా మీద పగతో రగిలిపోతున్నారు. వాళ్ళ సుప్రీం లీడర్ని చంపేశారు, వాళ్ళ స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద దాడులు చేశారు, చిన్న పిల్లల ప్రాణాలు తీశారు. మొన్న మనం చూసాం కదా, ఒక స్కూల్ మీద దాడి చేస్తే 168 మంది చిన్న పిల్లలు, అక్కడ ఉన్న టీచర్లు ప్రాణాలు కోల్పోయారు. సో వాళ్ళు పగతో రగిలిపోతున్నారు అక్కడ. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏదో పిలిచి ఇదిగో మీరు ఒప్పుకోండి అని చెప్పేసి ట్రంప్ ఎప్పటిలాగా చెప్తే కుదురుతుందా? ఇట్స్ వెరీ క్రిటికల్ కండిషన్ ఫర్ ట్రంప్. ఇట్స్ వెరీ మచ్ క్రిటికల్ కండిషన్ ఫర్ యుఎస్ ఇన్ఫ్యాక్ట్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయినందుకు. అదేదో సామెత చెప్తూ ఉంటారు కదా, దారిని పోయే కంపెనీ తలకి తగిలించుకున్నట్లు అని. అలా ఉంది ఇప్పుడు ట్రంప్ పరిస్థితి. తనది కాని యుద్ధంలో వేలు పెట్టి తాను ఇప్పుడు నష్టపోతున్నటువంటి పరిస్థితి. తాను ఎవరి కోసం అయితే యుద్ధంలోకి దిగాడో, ఎవరికి మద్దతుగా దిగాడో, వాళ్ళు ఇప్పుడు ట్రంప్ మాట వినట్లేదు. ఇజ్రాయెల్ ట్రంప్ మాట వినడం లేదు. ఇక ట్రంప్కున్న ఆప్షన్ ఏంటి ఇక్కడ? ఇరాన్ ఇస్తున్నటువంటి ద ఓన్లీ ఆప్షన్ ఫర్ ట్రంప్ ఈజ్ టు కంటిన్యూ ద వార్. అండ్ ఇఫ్ హీ కంటిన్యూ ద వార్ అండ్ ఇఫ్ హీ బ్లాక్స్ ఆల్ ద షిప్స్ అండ్ వెజల్స్ ఎట్ హర్మూజ్ స్ట్రైట్, he is inviting the third world war. He is going to invite the third world war if he do as he say. అంతకు మించి వేరే మనకు ఆప్షన్ కనిపించడం లేదు. a very clear situation మనకి ఇక్కడ. సో వాట్ డూ యూ థింక్ అబౌట్ దిస్? మీకేమనిపిస్తుంది? ఓవైపు ఇరాన్ టోల్ వసూలు చేస్తానని చెప్తుంది, $1 పర్ బ్యారెల్ చొప్పున వసూలు చేస్తానని చెప్తుంది. ఆల్మోస్ట్ ఒక్కొక్క షిప్కి మనం చూస్తే $1 మిలియన్ పైగానే ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఇది భారత్ మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది ఖచ్చితంగా. సో $1 పర్ బ్యారెల్ వేసుకున్నా సరే ఖచ్చితంగా ఒక్కో ట్యాంకర్కి ఆల్మోస్ట్ $2 మిలియన్ వసూలు చేసే అవకాశం ఉంది. $2 మిలియన్. సో పరిస్థితి ఎలా ఉండబోతుందో ఒక్కసారి మీరు ఇమాజిన్ చేసుకోండి. దానివల్ల ఆయిల్ రేట్లు పెరుగుతాయి. ఇంటర్నేషనల్ మార్కెట్లో సైతం ఇప్పటికే క్రూడ్ ఆయిల్ రేట్లు పెరిగాయి, ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంటుంది టోల్ వల్ల. ఈవెన్ భారత్కి కూడా చాలా నష్టం ఉండే అవకాశం ఉంటుంది. రోజుకి భారత్ 5 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ని దిగుమతి చేసుకుంటుంది ఇప్పుడు. సో ఇప్పుడు 3 మిలియన్ బ్యారెల్స్ హర్మూజ్ ద్వారానే వస్తుంది మనకి. అంటే $3 మిలియన్ రోజుకి మనం ఎక్స్ట్రా పే చేయాలి ఇప్పుడున్న దాని మీద. అంటే 25 crores అప్రాక్సిమేట్లీ. రోజుకి 25 కోట్ల చొప్పున పే చేయాల్సి వస్తుంది. అంటే నెలకి 750 కోట్లు పైనే మనం పే చేయాల్సి వస్తుంది. సంవత్సరానికి 9,000 కోట్లు. ఈ 9,000 కోట్లు భారత్ ఎలా దీన్ని అడ్జస్ట్ చేసుకుంటుంది మరి ఈ క్యాలిక్యులేషన్ని? అంటే ఖచ్చితంగా ఇక్కడ రేట్లు పెంచడం ద్వారా పెట్రోల్, డీజిల్ రేట్లు మరొకసారి పెరుగుతాయి, గ్యాస్ రేట్లు ఇంకా పెరుగుతాయి. దానివల్ల ఎవరు ఇబ్బంది పడతారు? సామాన్య ప్రజలే ఇబ్బంది పడతారు. కాబట్టి చాలా తీవ్రమైన నష్టం. ఒకవేళ ఇప్పుడు ఇదే జరిగితే సుమారుగా అరౌండ్ 7 to 15 రూపీస్ వరకు భారత్ దేశంలో రేట్లు పెరిగే అవకాశం ఉంది. పెట్రోల్ మీద, డీజిల్ మీద 7 నుంచి 15 రూపాయల రేట్లు పెరిగే అవకాశం ఉంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్రోల్ రేటు మనం ఒక 10 రూపీస్ పెరిగింది అనుకుందాం యావరేజ్గా. అంటే 107 అరౌండ్ ఉంటే ఇప్పుడు అది 117కి వెళ్ళబోతుంది, 117 to 120. అంటే పెట్రోల్ ధర సుమారుగా 120 రూపాయలకి చేరబోతుంది. అండ్ ఈవెన్ డీజిల్ రేటు సుమారుగా 100కి దగ్గరలో ఉంది, 95 రూపీస్, 97 రూపీస్ వరకు ఉంది అప్రాక్సిమేట్గా ఇప్పుడు. అంటే అదొక 10 రూపాయలు పెరిగితే, సో అలా అరౌండ్ అదొక 110 రూపీస్కి, ఇదొక 120 రూపీస్కి చేరితే పరిస్థితి ఎలా ఉండబోతుందో మీరు ఊహించుకోవచ్చు. దానివల్ల మళ్ళీ సాధారణ ప్రజల జీవనం మొత్తం బరువు అయిపోతుంది. ఇది ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్స్ ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు గెట్ ఎఫెక్టెడ్ బికాస్ ఆఫ్ దిస్. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రపంచాన్ని ఇరాన్కి దూరం చేసేటువంటి ఒక నిర్ణయంగానే చూడొచ్చు మనం.
ఇరాన్ మీద ఎంతో కొంత కన్సర్న్ ఇప్పుడు వరల్డ్ వైడ్గా డెవలప్ అయింది. ఎందుకంటే వాళ్ళు చాలా బలంగా పోరాటం చేస్తున్నారని కొంతమందికి వాళ్ళ మీద కొంత సెంటిమెంట్ డెవలప్ అయింది. బట్ దీనివల్ల చాలా నష్టం ఉండబోతుంది. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, ఒక చిన్న మార్పు ఏంటంటే, తమకి అనుకూలంగా ఉండే దేశాల మీద అంత ప్రెషర్ ఉండకపోవచ్చు అని చెప్పి, టోల్ ప్రెషర్ ఉండకపోవచ్చు అని కూడా చెప్తున్నారు. అంటే లైక్ ఇండియా లాంటి దేశాల మీద మేబీ అంత ఉండకపోవచ్చేమో. $1 పర్ బ్యారెల్ కాకపోయినా మేబీ $0.50 అలా అంతకంటే తక్కువ వసూలు చేస్తారేమో. వాళ్ళ అనుకూల దేశాలు లైక్ చైనా, రష్యా లాంటి దేశాలకు వాళ్ళు వసూలు చేయరేమో అసలు ట్యాక్స్, ఎందుకంటే వాళ్ళకి చాలా మంచి రిలేషన్స్ ఉన్నాయి. కానీ మిగతా దేశాల పరిస్థితి ఏంటి? బటర్ఫ్లై ఎఫెక్ట్ ఎలాగో ఉంటుంది. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటి? హర్మూజ్ స్ట్రైట్ని ట్రంప్ ఇప్పుడు హస్తగతం చేసుకోవాలని వాళ్ళ నేవీకి ఆదేశాలు ఇచ్చాడు. ఒకవేళ అదే జరిగితే మూడో ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం కనిపిస్తుంది. సో అంతకు మించి ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్ ప్రజెంట్ సిచ్యువేషన్? మీకు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కామెంట్ చేయండి.